ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మనం నాన్నగారు జయంతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా మనం కార్యక్రమంగా చేసుకున్నాం. ఏ విధంగా ఈ రోజున అందరూ కూడా నాన్నగారిని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మనందరూ గుర్తు చేసుకుంటూ, ఏ విధంగా ఆయన ఒక జెడ్పీ చైర్మన్ నుంచి ఆయన ఒక స్పీకర్ హోదా వరకు అడుగులు ఎదిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన జిల్లాని ఎప్పుడు మర్చిపోకుండా జిల్లాని మనం ఒక విధంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఎప్పుడు తపన పడేవారు. ఈ జిల్లాకి ఆనాడు లేని విషయాలని కూడా మనం ఇక్కడ అందుబాటులో పెట్టాలని ఒక ఏకైక ఆలోచనతో ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినా మన ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా అయినా ఆయన ఒక బాధ్యత తీసుకుని దీన్ని ఒక బంగారు కోనసీమ జిల్లాగా మనం తయారు చేయాలని ఒక బాధ్యత ఆయన పెట్టుకున్నారు. దాన్ని ఆయన చనిపోయినా సరే దాని తర్వాత ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రతి నాయకులు కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటూ దాని ముందు అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. ప్రతి సంవత్సరం కూడా నేను 2019లో వచ్చిన దాని ముందు ఇక్కడ స్థానిక నాయకత్వం అందరూ కూడా బాధ్యత తీసుకుని ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేవారు. కానీ ఎప్పుడైనా సరే ఆయన విధంగా అడుగులు ముందుకి వేసుకుంటూ వెళ్తూ, అలాగే ఈ రోజున ఆయన్ని ఎప్పుడు ఈ కోనసీమ వాసులందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నందుకు ఈ వేదికపై నుంచి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలుపుకున్నా. ఆయన కొడుకుగా మీరందరూ నాకు బాధ్యత ఇచ్చారు. నన్ను అత్యంత మెజారిటీతో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, అలాగే నన్ను కూడా గెలిపించడం కూడా జరిగింది. మీరందరూ కూడా మా అందరిపైన ఒక బాధ్యత పెట్టారు. ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆనాడు మీరందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆనాడు మా నాన్నగారైనా సరే, రమణబాబు గారు నాన్నగారు అయినా సరే, మెట్ల సత్యనారాయణ గారు, వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి వైపు నడిపించేవారు. ఆనాడు ఎప్పుడు అనుకునేవారు కాదు ఈ ఎదులంకు యానం బ్రిడ్జ్ అయినా, లేకపోతే ఇక్కడ మున్సిపల్ అభివృద్ధి పనులైనా, ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లారు. ఆ బాధ్యత కూడా మా పైన మీరందరూ పెట్టుకుని మీరు కూడా అదే విధంగా మీరు ఆ పైకి ఎదగాలని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మి మా అందరినీ గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆనాడు కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలోనే మీరు చూశారు ఏ విధంగా మనం సంక్షేమం అమల్లోకి చేస్తున్నామో, అభివృద్ధి పూర్తి చేస్తున్నామో. కానీ దాంతో బాధ్యతతో మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా మాట మార్చకుండా, మడం తిప్పకుండా అదే విధంగా హామీలు అమలు చేయడం కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మేమందరూ కూడా ఒక బాధ్యత ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లోనే ఆ రైల్వే లైన్ అనేది పూర్తి చేస్తామని, అది ఖచ్చితంగా అది బాధ్యత మేము పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి మన అందరికీ కూడా తెలియజేసుకుంటూ,